వెల్కమ్ టు వ్యూ పాయింట్. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మన జుట్టు హెల్దీగా పొడవుగా పెరగాలన్నా సరైన ప్రోటీన్స్ మన బాడీకి అందాలి. ఇవి మర్చిపోయి చాలా మంది హెయిర్ కేర్ అంటూ నూనెలు, షాంపూలు, ట్రీట్మెంట్స్, మెడిసిన్స్ తీసుకుంటున్నారు. అలా కాకుండా మనకి మన జుట్టుకి అవసరమైన ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అందించాలి. ఇక్కడ మరో డౌట్, అసలు ఏం తింటే మనకి అందుతాయని అవి చాలా మందికి తెలిసినప్పటికీ వాటిని అంతలా పట్టించుకోరు. కారణం, మనకి కావాల్సింది ఇన్స్టెంట్ గా రిజల్ట్. ఫుడ్ తీసుకోగానే వెంటనే జుట్టు రాలడం ఆగదు, అలానే పెరగదు. అందుకే మనం షార్ట్ కట్స్ వెతుక్కుంటాం. కానీ ఇవి త్వరగా రిజల్ట్స్ ఇచ్చినట్లుగా అనిపించినప్పటికీ మీకు లోపల నుంచే పోషణ అందకపోతే అవి మాత్రం ఎలా పనిచేస్తాయి? అందుకే సైలెంట్ డైట్ తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. ప్రోటీన్, విటమిన్స్ కోసం ఏం తీసుకుంటే మంచిదో తెలుసుకొని మీ డైట్ లో యాడ్ చేసుకోండి. చక్కగా జుట్టుని పెంచుకోండి. ఐరన్ లోపం ఉంటే ఆక్సిజన్ సరఫరా సరిగ్గా ఉండదు. ముఖ్యంగా జుట్టు కుదుళ్ళకి పోషణ అందక వీక్ అయిపోతుంది. దీంతో జుట్టు రాలుతోంది. కాబట్టి ఖచ్చితంగా ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి. దీనికోసం కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి. పాలకూరలోని ఐరన్ ఉంటుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళకి రక్త సరఫరా అవుతుంది. అంతేకాకుండా విటమిన్స్ ఏ, సిలు సెబం ప్రొడక్షన్ ని పెంచి జుట్టు మాయిశ్చర్ గా బలంగా మారేలా చేస్తుంది. దీంతో జుట్టు పెరుగుతోంది. బీట్రూట్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫోలికల్స్ బలంగా మారతాయి. జుట్టు రాలడం తగ్గుతోంది. ఇందులోని ఐరన్, విటమిన్స్, మినరల్స్, పొటాషియంలు జుట్టుని బలంగా చేస్తాయి. మెంతులు కూడా జుట్టుని బలంగా మార్చడంలో హెల్ప్ చేస్తాయి. ఇందులో ప్రోటీన్, నికోటిన్ స్కాల్ప్ ను మాయిశ్చర్ చేసి కుదుర్లు బలంగా మారేలా చేస్తాయి. దానిమ్మ జుట్టుని పెంచే మరో ముఖ్యమైన ఫుడ్ దానిమ్మ. ఇవి హెయిర్ ఫాలికల్స్ ని బలంగా చేసి స్కాల్ప్ కి రక్త ప్రసరణ పెంచుతోంది. దీంతో జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతోంది. ఖర్జూరాలు జుట్టుని పెంచడంలో బాగా పనిచేస్తాయి. ఇందులో ఐరన్ తో పాటు పోషకాలు ఉంటాయి. ఇవి మనం తీసుకోవడం వల్ల రక్త సరఫరా పెరిగి జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. జుట్టు కూడా చక్కగా పెరుగుతోంది.